అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహా ఉచితమైనటువంటి బట్టి దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. మనం ఏ గుంపులో ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నామండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకటి ఎత్తబడే గుంప, రెండు విడవబడే గుంపులో ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారండి. దేవుడిచ్చిన మహా ఉచితమైనటువంటి బట్టి ఎప్పుడైనా సరే మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే చిత్తపాటు కలిగి ఉండాలన్నమాట అండి. దేవుడు వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి ఎదురు చూసినట్లయితే మనమందరం కూడా విడవబడతామన్నమాట అండి. ఎవరైతే చిత్తపాటు కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుడు చక్కగా తీసుకుని వెళ్తూ ఉంటాడండి. ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేసి దేవుడు వెళ్ళిపోతాడని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేకుండా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడు ఏ సమయాన్ని వస్తారు ఎవరికే తెలియదు అనమాట అండి. ఎప్పుడు వస్తారు ఎవరికి తెలియదు అనమాట అండి. అందుకే మెలకువగా ఉండి మనం ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట అండి. దేవుడు ఎప్పుడు వస్తే అప్పుడు చక్కగా దేవునితో సహవాసం చేయడానికి, లేదా దేవునితో ఎత్తబడడానికి, లేదా దేవునితో కొనసాగడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడండి, ఆశీర్వదిస్తూ ఉంటాడు. చక్కగా మనందరిని కూడా స్టెప్ ఉన్నతమైన స్థితిలో ఉంచి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు కృప చూపుతాడనమాట అండి. మరి యవనస్తులు ఏమంటారు? మరి ఎత్తబడే గుంపులో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారా? అయితే సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు ఎప్పుడు వస్తే అప్పుడు దేవుడితో ఎత్తబడాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే 100% కూడా సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట అండి. అలాగే వృద్ధులు, పిల్లలు, పెద్దలు మీరు కూడా దేవునితో ఎత్తబడాలంటే చక్కగా సిద్ధపాటు కలిగి ఉండండి. మెలకువ కలిగి ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి, దేవుని నమ్మక కలిగి జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎత్తబడే గుంపులో ఉంచి చక్కగా దేవునితో తీసుకుని వెళ్ళడానికి దేవుడు మీ మీద కృప చూపుతాడు అనమాట అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము చిత్తపాటు కలిగి ఉంటామండి. మేము ఎత్తబడే గుంపులో ఉండి దేవునితో ఎత్తబడతామని చెప్పేసి ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారందరూ కూడా తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తారు ప్రభావ. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రభావ మంచి జ్ఞానం కలిగి, మంచి ఆలోచన కలిగి, విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నేను నమ్మకం కలిగి జీవించి ఎత్తబడే గుంపులో ఉండి దండిస్తున్నాం ప్రభావ. నీతో దండిస్తున్నాం ప్రభావ. ఎత్తబడడానికి తగిన సహాయం దాచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. సర్వశక్తి గల దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమైన సాధ్యపరిచే దేవుడు ప్రభావ. మీరు దీవించండి, ఆశీర్వదించిన బిడ్డలందరూ ప్రభావ మంచి ఆరోగ్యం దయచేసి ఈ రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని దండిస్తున్నావా, అనారోగ్యంగా బాధపడుతున్న వారిని, సంతానం లేని బిడ్డలను దండిస్తున్నావా, చేతి పనులు చేస్తున్న వారిని తండ్రి ప్రభావ, వాహనాలు నడుపుతున్న వారిని దండిస్తున్నావా. ప్రతి ఒక్కరిని తండ్రి వన్ దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేసి ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభావ ఈ నామముల విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి ఎత్తబడే గుంపులో తండ్రి ఉండే యోగ్యత తండ్రి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభావ సిద్ధపడి తండ్రి ఎత్తబడే గుంపులో ఉండే యోగ్యత ప్రతి ఒక్కరికైనా దయచేయమని, మంచి ఆరోగ్యం దయచేయమని, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. మనం దేవుని పిల్లలమనగా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయనకు అంగీకారంగా జీవిద్దాం. చక్కగా దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి దేవునితో ఎత్తబడే గుంపులో ఉందాం, సిద్ధపడి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడు వచ్చినప్పుడు దేవునితో చక్కగా సహవాసం చేసి యోగ్యతను మనం కలిగి ఉందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుడు మనల్ని అడుగుచున్నాడు అనమాట అండి. చక్కగా ఏ గుంపులో ఉంటావు అని అడుగుతున్నాడు దేవుడు. ఎత్తబడే గుంపులో ఉంటావా, విడబడే గుంపులో ఉంటావా అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు అనమాట అండి. మీరు ఏ గుంపులో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారో మీ ఆలోచన మీదే, మీ ఇష్టం మీదే, మీరే డిసైడ్ చేసుకోవాలి కనుక మరి ఏ గుంపులో ఉండాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారండి.
ఏమంటారు? మీ ఆలోచన మీది. కాబట్టి దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. చక్క మనందరం కూడా ఎత్తబడే గుంపులు ఉండి హాయిగా జీవిద్దామా? ఏమంటారు?